వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. ఇరాన్ విధించిన కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని చైనాకు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ బేఖాతరు చేస్తూ ముందుకు దూసుకువెళ్లడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా యుద్ధ నౌకల పహారా మధ్య జరిగిన ఈ పరిణామం గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి ఎప్పుడు ఏ క్షణాలు అదుపు తప్పుతుందో అర్థం కాని స్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ లో 1/3 వంతు ప్రయాణించే హార్మోజ్ జలసంధి ఇప్పుడు రణరంగంగా మారింది. ఇరాన్ నౌకాదళం కళ్ళుగప్పి వారు విధించిన కఠినమైన నిబంధనలను ఛేదించుకుంటూ చైనాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ సాహసోపేతంగా ముందుకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనతో అటు అమెరికా ఇటు ఇరాన్ మధ్య మాటల యుద్ధం కాస్త నేరుగా ఘర్షణకు దారితీసేలా కనిపిస్తోంది. యుద్ధ నౌకలు డ్రోన్ల పహార మధ్య చైనా ట్యాంకర్ చేస్తున్న ఈ పని ఇరాన్ సార్వభౌమాధికారానికి పెద్ద సవాల్గా మారింది. నిజానికి చైనాకు చెందిన ఈ ట్యాంకర్ ఇరాన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన సముద్ర జలాల్లో పట్టు పెంచుకోవాలని చూస్తుంటే చైనా మాత్రం తన ఇంధన అవసరాల కోసం ఏకంగా దిగ్బంధనాన్నే సవాల్ చేసింది. ఇది చూస్తుంటే చైనాకు ఇరాన్ కంటే తన వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయింది. అయితే ఈ గొడవలో అమెరికా ఎంట్రీ ఇవ్వటమే అసలు ట్విస్ట్. గల్ఫ్ ప్రాంతంలో అంతర్జాతీయ నౌకల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదని వాషింగ్టన్ ఇప్పటికే హెచ్చరించింది. తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ తీరానికి తరలిస్తూ ఇరాన్ కు చెక్ పెట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అస్సలు తగ్గటం లేదు. తమ ప్రాంతీయ జలాల్లోకి ఏ దేశం వచ్చినా ఉపేక్షించేది లేదని, అవసరమైతే హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇరాన్ కనుక ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకటం ఖాయం. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇరాన్ ఇప్పుడు చైనా ట్యాంకర్ చర్యను తమ గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుంటోంది. చైనా, ఇరాన్ మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు ఈ ఘటనతో దెబ్బతింటాయా, లేక అమెరికా జోక్యంతో ఇది పూర్తి స్థాయి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గల్ఫ్ జలాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది కోలుకోలేని విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ట్యాంకర్ చేసిన ఈ సాహసం అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న పాత కక్షలను మళ్లీ రగిల్చింది. ఒకవేళ ఇక్కడ ఘర్షణ మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన సత్తా చాటాలని చూస్తుంటే ఇరాన్ మాత్రం తన ప్రాంతంపై పట్టు కోల్పోకూడదని పంతం పడుతోంది. ఈ సముద్ర సమరంలో తదుపరి అడుగు ఎవరిదన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.